నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు అమూల్యమైనవి. టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్. భగత్ సింగ్ పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరులయ్యారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. తెలుగు సాహిత్యంలో ఆధునికతకు మార్గదర్శకుడు గుర్రం జాషువా. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ నాయకులు పఠాన్ రాజేష్. రాజు మరణించే ఒక తార నేల రాలే, కవియు మరణించే ఒక తార గగనమెక్కే అంటూ కవి యొక్క ఔన్నత్యాన్ని చాటిన కవి గుర్రం జాషువా అని రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల జమేదార్పేట్లోని సాహితీ భారతి కార్యాలయంలో జాషువా 130వ జయంతి సభను నిర్వహించారు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చెళ్లపిల్ల వెంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండరం తొడిగించి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నానని అన్నారంటే జాషువా గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చని వర్మ అన్నారు. జాషువా గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, ధ్రువ విజయం, క్రీస్తు, బుద్ధ మహిమ, కాందిశీకుడు వంటి అద్భుత రచనలు చేశారన్నారు. జాషువా నవయుగ కవి చక్రవర్తి, కవిత విశారద, కవి కోకిల, విశ్వకవి సామ్రాట్ వంటి ఎన్నో బిరుదులతో సత్కరింపబడ్డారన్నారు. కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ గుర్రం జాషువా ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి కట్టుబడక విశాల విశ్వంలోని విషయాలకు కవితా రూపం ఇచ్చి విశ్వకవిగా ప్రసిద్ధి పొందారన్నారు. ఈ సభలో ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్, సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, దగ్గుమల్లి శామ్యూల్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజు మరణించే ఒక తార నేలరాలి, కవి మరణించే ఒక తార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహముల ఎందు, సుకవి జీవించు ప్రజల నాలుకల ఎందు అంటూ గుర్రం జాషువా గారు అద్భుతంగా ఆ కవితను చిత్రీకరించడం జరిగింది. అలాగే గుర్రం జాషువా గారు రచించిన గబ్బిలం, ఫిరదౌసి, క్రీస్తు చరిత్ర, ముంతాజ్ మహల్ వంటి అద్భుతమైన కావ్యాలు నాటికి నేటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సాహిత్య పాదుషా విశ్వకవి జాషువా వీరేశలింగం చిలకమర్తి వారి ఆశీర్వచనం పొందారు. తిరుపతి వెంకట కవులచే గండ పెండేరం అందుకున్నారు. ప్రజాప్రతినిధిగా చట్టసభకు ఎంపికైనారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు వారు. ఓ సాహిత్య పాదుషా విశ్వకవి జాషువా, నీదు సాహిత్య సింహాసనం అందు తీరగొన్న రత్నాలు, పొదిగినవి మానవత మకర తోరణాలు. ఎంతటి కన్న తల్లి లింగమాంబ, వీరమాత, జైలు జైలు జేజేలు. రాబిస్ వ్యాధి జంతువుల నుంచి మనుషులకు కాటు కారణంగా వ్యాప్తి చెందుతుందని, టీకాల ద్వారా మాత్రమే అరికట్టవచ్చని DAHO డాక్టర్ బి వేణుగోపాల్ అన్నారు. వరల్డ్ ర్యాబిస్ డే కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కుక్కలు కరిచిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుని డాక్టర్స్ని సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పిచ్చి కుక్కలు, గేదెలకు కరిచిన వెంటనే టీకాలు వేయించాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఊరిబిండి శ్రీనివాస్ మాట్లాడుతూ ర్యాబిస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమ తమ కుక్కలకు విధిగా యాంటీ ర్యాబిస్ టీకా వేయించాలని సూచించారు. ప్రతి ఏటా సుమారు 6,000 మరణాలు ర్యాబిస్ వ్యాధి కారణంగా సంభవిస్తున్నాయన్నారు. ఇందులో ఎక్కువగా 15 నుంచి 20 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు ఉన్నట్టు తెలిపారు. ఈ మరణాలన్నీ కూడా కేవలం ఈ వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయన్నారు. దీనికి కారణం మన దేశంలో వీధి కుక్కల సంఖ్య అధికంగా ఉండటం కూడా కారణమన్నారు. రాబోయే 2030 సంవత్సరానికి ర్యాబిస్ రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 కుక్కలకు టీకాలు వేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జంతు ప్రేమికులు, పశు పోషకులు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం వరల్డ్ రేబీస్ డే, ప్రపంచవ్యాప్తంగా కుక్కలకు ఈ రేబీస్ ఏ విధంగా వస్తుందో, మీకు పిచ్చి కుక్కలు అంటారు. మీరు మామూలుగా రేబీస్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. పిచ్చి లేసింది కుక్కకి అంటారు. పిచ్చి లేసిందంటే అది రేబీస్ జబ్బు అన్నమాట. ఆ పిచ్చి లేసినప్పుడు మీ గేదెలను కూడా కరుస్తుంటుంది పొయ్యేది. మీరు ఇంట్లో కట్టేసి దూడలను కట్టేసి వెళ్ళిపోయి ఉంటారు, మీరు పొలం వెళ్ళిపోయి ఉంటారు. ఆ దూడలను ఇక్కడ మొట్టె దగ్గర కరుస్తుంది. ఎక్కువ మొట్టె దగ్గర పశువులను కానీ గేదెలను కానీ తర్వాత ఏటనైనా కూడా దూడలను కానీ మొట్టె దగ్గర కరిసి వెళ్ళిపోద్ది. మీకు తెలియదు.
తర్వాత మీరు ఏదైనా రక్తం మీద కనిపిస్తే కుక్క కరిచిందని అనుమానించి దానికి 5 టీకాలు వేసుకోవాలి. మీరు 5 రోజులు, కరిసిన రోజు ఒకటి, 3వ రోజు ఒకటి, 7వ రోజు ఒకటి, 14వ రోజు ఒకటి, 28వ రోజు ఒకటి. ఈ విధంగా టీకాలు మన దగ్గర ఉచితంగా ఉంటాయి. మీరు రైతులు గమనించి ఇదేదో కుక్క కరిచిపోయినట్టుంది, మన దూడకు కరిచింది ఈరోజు, లేదంటే మన గేదెకు కరిచింది అని మీరు గమనించి ఆ టీకాలు వేసుకుంటే ఆ దూడ కానీ గేదె కానీ మరణం సంభవించకుండా ఆ జబ్బు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు మనుషులు కూడా, మీ ఇంట్లో కుక్కలు కూడా మిమ్మల్ని కరిచినా కూడా మీరు కూడా టీకాలు వేసుకోవాలి. ఎందుకంటే మన కుక్క మంచిదేలే, మన కుక్కకేం జబ్బు లేదు అనుకోవద్దు. అది క్యారియర్స్ అన్నమాట. కుక్కలన్నీ కూడా, వీధి కుక్కలైనా మన ఇంట్లో కుక్కలైనా కూడా క్యారియర్స్. అది జబ్బు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళను కూడా కరిచినప్పుడు మీరు టీకాలు వేయించుకోండి. ఏంటంటే దాని లక్షణం, వైరస్ లక్షణం ఏంటంటే మన రక్త ప్రసరణలో కలిసిన తర్వాత లాలాజ్వరం ద్వారా కలిసిన తర్వాత రోజుకి కొన్ని మిల్లీమీటర్లు రోజుకి ఆ రక్త ప్రవాహంలో మనకి వెళ్తూ ఉంటుంది అనమాట. చివరికి అది బ్రెయిన్కి చేరి, మరి దానికి వన్స్ బ్రెయిన్కి చేరిందంటే మనం దానికి ఇంకా రక్షణ, మనకి మరణమే. ఇక అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎప్పుడన్నా సరే కుక్క కరిసిందని మనకు తెలిసిన వెంటనే 24 గంటల నుంచి 72 గంటల లోపల ఖచ్చితంగా టీకాలు అనేటువంటిది మనం కూడా వేయించుకోవాల్సిన అవసరం. లేకపోతే ఏంటంటే మీరు చెప్పాం కదా ఇందాక, ప్రపంచంలో మరణాల్లో ఎక్కువ శాతం 30 నుంచి 40% మరణాలు రేబిస్ ద్వారా చనిపోయేటువంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? దానికి కారణం మెయిన్ వీధి కుక్కల సంతతి ఒకటి. కొంతమందికి తెలియక దీనికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఈ మరణాల్లో కూడా 15 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువగా ఉంది. ఎందుకుంది? వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళకి కలిసినట్టు వాళ్ళు గుర్తించకపోవటం, ఒకవేళ గుర్తించినా కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళకి చెప్పి దాని సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం అనేది, దానివల్ల ఈ మరణాల శాతం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మీరు, మేము, సంఘాలు ఇవన్నీ కూడా రేబిస్ వ్యాధి పట్ల అవగాహన పెంచి ఈ కార్యక్రమంలో రాబోయేటువంటి 2030 కల్లా మనం ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలో రేబిస్ అనేది జీరో రేబిస్ అనేటువంటి జబ్బుని మన ఇండియా నుంచి పారద్రోలాలనేటువంటి లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతుల పశుపోషకులు అందరూ కూడా దీని పట్ల అవగాహన పెంచుకొని మీరు 10 మందికి చెప్పి, ఆ 10 మంది 100 మందికి చెప్పి ప్రతి కుక్క కూడా వ్యాక్సినేషన్ అయ్యేలాగా, ఏదన్నా కలిసినట్టయితే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొని మరి సరైనటువంటి టైంలో సకాలంలో టీకాలు ఇచ్చుకుని కుక్కలకి, అదేవిధంగా మనకి మనుషులకి కూడా రక్షణ పొందేలాగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. బాపట్లపట్నంలో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఈగల్ టీం పోలీసులు 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీబీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల నుంచి చీరాల వరకు ఈ ట్రైన్లో సోదాలు నిర్వహించారు. బాపట్ల జిల్లా పోలీస్ జాగిరాలు బిట్టు, బైకు అనే పేర్లు గల జాగిలాలు వాసన పసిగట్టి 2 అనుమానిత వ్యక్తుల్ని ఆపేసింది. వారు కేరళకు చెందిన వారిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్బీసీఐ రాంబాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బాపట్ల, చీరాల ఆర్పీఎఫ్ పోలీసుల బృందం, డాగ్ స్క్వాడ్ బృందం పాల్గొన్నారు. జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆర్డర్స్ ప్రకారం ఈగల్ టీము, బాపట్ల జీఆర్పీ, చీరాల జీఆర్పీ, ఆర్పీఎఫ్ టీమ్స్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్స్ 2 డాగ్ స్క్వాడ్స్, తర్వాత ఈ ల్యాండ్ ఆర్డర్ టీము, బాపట్ల ల్యాండ్ ఆర్డర్ టీం మొత్తం అన్నీ కలిపి ఒక జాయింట్ టీమ్గా ఏర్పడి ఈరోజు పూరి తిరుపతి ట్రైన్లో చెకింగ్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో మేము బాపట్ల నుంచి చీరాలను చెక్ చేయడం జరిగింది. ట్రైన్లో జనరల్ బోగీలన్నీ కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో ఒక 2 బ్యాగుల్లో 9 ప్యాకెట్లలో 16 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. వీటిని మా డాగ్ స్క్వాడ్స్ స్మెల్ ద్వారా ఆ బ్యాగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతటా మా డాగ్ స్క్వాడ్ యొక్క ఇన్ఛార్జి దాన్ని చెక్ చేస్తే దాంట్లో ఈ గంజాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని తీసుకొచ్చి మా జీఆర్పీ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ విధంగా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసినా, సేల్ చేసినా, కన్జ్యూమ్ చేసినా, ఏం చేసినా కూడా దానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ విధంగా మనకి ఈ చెకింగ్లో 2 వ్యక్తులని, అనుమానితుల్ని మేము కంట్రోల్ చేయవలసి వచ్చింది. వాళ్ళని విచారిస్తాను. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. తెలుగు సాహిత్యంలో ఆధునికతకు మార్గదర్శకుడిగా సంఘ సంస్కర్త గుర్రం జాషువా అని టీడీపీ నాయకులు అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ అన్నారు.
గుర్రం జాషువా 130వ జయంతిని పురస్కరించుకుని ఎంపీ కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద గల జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుర్రం జాషువా హేతువాదిగా పేరు పొందారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బాపట్లలోని ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేయటం మన అందరి అదృష్టమని అన్నారు. ఆయన రచించిన ఫిరదౌసి, గబ్బిలం అనే నాటకాలు వన్నె తెచ్చిపెట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో నక్కా ప్రకాష్, గవిని ప్రసాద్, అనిల్ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత కవి, బాపట్ల పూర్వ ఏబిఎం స్కూల్ ఉపాధ్యాయులు, మాజీ శాసనమండలి సభ్యులు గుర్రం జాషువా గారి 130వ జయంతి సందర్భంగా మరి ఆయన ఒకటే చెప్పాడు, నాకు గురువులు ఇద్దరే, ఒకరు పేదరికం, మరొకరు వివక్ష. ఒకరు నాకు సహనాన్ని నేర్పితే మరొకరు ధైర్యాన్ని నేర్పారే తప్ప ఏనాడు నన్ను నిరాశ నిస్పృహలకు గురి చేయలేదు. నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు కరుగులేదు, విశ్వ నరుడ నేను అని సగర్వంగా ప్రకటించుకుని మరి ఆ రోజున పాలకులను, పండితులకు మాత్రమే కథానాయకులుగా కీర్తిస్తూ వారి చుట్టే కథాంశాలు మలుపుతూ శతాబ్దాలుగా ఊడిగం చేస్తున్నటువంటి తెలుగు సాహిత్యానికి తెరదించి ఒక దళిత యువకుడిని కథానాయకుడిగా మలచి ఆయన రచించిన గబ్బిలం ఒక మహాఖండ కావ్యం. అలానే ఆనాటి అసమానతలపై, కుల వివక్షపై గర్జించి 4 పడగల హైందవ నాగరాజు అణగారిన కులాల గాలి సోకినంతనే అకారణంగా కసిరి బుసకొట్టి కాలకూట విషాన్ని విరజిమ్మి వాటేసి కాటేస్తుంటే ఈయన గబ్బిలమే హుంకరించి గీంకరించి గర్జిస్తుందన్న దళిత ధిక్కార స్వరం గుర్రం జాషువా. అలానే నా 3 కోట్ల దేవతలెగబడ్డ భరతమేదినిలో అభాగ్యుల ఆకలి ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తాయి అన్న హృదయ కవి గుర్రం జాషువా. పంచముడెవరమ్మ సావిత్రి అంటూ పద్యన్యమై గర్జించినటువంటి కవి గుర్రం జాషువా. అంతటి మహోన్నతుడు, మహాకవి, ఈ బాపట్ల గడ్డపై నడయాడిన వ్యక్తి. మరి ఆయన జయంతి కార్యక్రమానికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. భగత్ సింగ్ పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరుడయ్యారని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. భారతదేశ బంగారు భవిష్యత్తు దార్శనికుడు అయిన భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ పౌరుషానికి భగత్ సింగ్ ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలలో తిరుగుబాటు స్పృహను కలిగించారన్నారు. ఆయన రుణం భారతదేశం ఎన్నటికీ తీర్చుకోలేనిదని తెలిపారు. విప్లవ మార్గాన్ని ఎంచుకొని అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఆయన దేశభక్తి అజరామరమైందన్నారు. సమాజాన్ని కాంక్షించారన్నారు. మత ప్రమేయం లేని దేశం కోసం కలలు కన్నారని వివరించారు. ఆయన ఆలోచనల నుండి మనమంతా ప్రేరణ పొందాలన్నారు. భారతదేశ బంగారు భవిష్యత్తు దార్శనికుడన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు జీవి బ్రహ్మం, న్యాయవాది జమ్రుడ్ భాష, ఘంటసాల వెంకటేశ్వర రెడ్డి, ఘంటసాల సినీ నిర్మాత రామారావు, పల్లపోలు లోహియా తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాట ఘట్టంలో చాలామంది, గాంధీ దగ్గర నుంచి అనేక మంది, ఒక 100 మంది పేర్లు చెప్పుకోవచ్చు మనం. ఉన్నప్పటికీ ఒకే ఒక్క వీరుడు, పోరాట యోధుడు, అంతేకాకుండా భారతదేశం ఎలా ఉండాలో తన రచనల్లో, తన ఆలోచనల్లో ఆయన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వాళ్ళ ముగ్గురు ఉరికంబాన్ని ఆహ్వానించి, వాళ్ళు ఏదో వేస్తుంటే ఏడుస్తూ బాధపడుతూ కాదు, సంతోషంగా ఆ ఉరికంబాన్ని ఎక్కి ఉరితాడును ముద్దాడి నాకు కావాలని చెప్పానని ఆయన పక్కకి వెళ్ళి పారిపోయేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా అది అలాగే తండ్రి కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చిన్న విజ్ఞాపన పత్రం పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు మనం క్షమిస్తారని చెప్పినప్పటికీ కూడా ఆ విధంగా చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది భావితరానికి నా మరణం అనేటువంటిది నా జీవితం కంటే నా మరణం గొప్పది కాబట్టి ఆ మరణాన్ని కావాలని స్వీకరించి భావితరానికి ఒక వేగుచుట్టుగా నిలిచినటువంటి షహీద్ భగత్ సింగ్ యొక్క జయంతి. భగత్ సింగ్ గారి జయంతి జరుపుకుంటున్నాం. వారు మన భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాటంలో
వారు ప్రాణాలు అర్పించారు. అందరూ కూడా దేశభక్తికి ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఎంతోమంది ఇలాంటి వారు ఆదర్శప్రాయంగా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మన స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దాన్ని మనం ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. అలాగే ముందు కూడా అందరూ కూడా ఆయన ఆశయాలను గుర్తుంచుకొని అమలుపరచాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శరన్నవరాత్రులను పురస్కరించుకుని దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి పూజా కార్యక్రమాలు అనంతరం అర్చక స్వామి పవన్ శర్మ ఆధ్వర్యంలో శ్రీనివాస పద్మావతి భూదేవి కళ్యాణంను భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తునుగుంట్ల వెంకట సుబ్బారావు, లలితబాబు, జీవి గుప్తా, శ్వేత, అనూష, చేప్రోలు విజయలక్ష్మి, సువర్చల తదితరులు పాల్గొన్నారు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి సంబంధించినటువంటి తలరాతను రాసి భూభాగానికి పంపించేటటువంటి సమర్థవంతుడు బ్రహ్మగారు. మహేశ్వరుడు తనలో ప్రతి విషయాన్ని ఐక్యం చేసేసుకుంటూ ఉంటాడట. అంతే ఈ కలియుగ ధర్మం ప్రకారం భస్మీపటలం చేసేటటువంటి అందరం ఆలోచిస్తాం. ఏముందిలే రకరకాలైనటువంటి వైభవాలు భోగాలన్నీ కూడా అనుభవిస్తున్నాం కదా అని అంటే చిట్ట చివరికి ఏది మిగలదండి. అంతా తీసుకుని మనం అందరం కూడా చేరాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ లేరే అని బాధపడుతూ ఉంటే పిచ్చి విధవా నేనున్నాను రా నాయన అని పలకరించేది కేవలం పరమేశ్వరుడు మాత్రమే. ఆయన ఐక్యం చేసుకునేటటువంటి విధానంలో ఉంటాడు. మనందరినీ నడిపించేది ఎవరయ్యా అంటే పరబ్రహ్మం, సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి వారు అన్నమాట. అటువంటి ఆయన శేషపాన్పు పైన వైకుంఠంలో లక్ష్మీ సమేతంగా శంఖ చక్ర గదా పద్మాలన్నీ కూడా ధరించి మేఘము వర్ణ ఛాయ గలవాడై దర్శనమిస్తాడట. మేఘం అంటే ఎలా ఉంటుంది? నీలవర్ణం. ఆయన నీలవర్ణంలో ఎందుకని మారాడు? అసలు ఎంత తెలుగుగా, ఎంత మన తామర పుష్పంలో చిట్ట చివరన లోపలగా ఉన్నటువంటి రెమ్మ ఎంతైతే ఆ గులాబీ రంగు గల రంగులో ఉంటుందో అంత లేతగా ఉంటారట స్వామివారు, అంత తెల్లగా ఉంటారట. మరి ఏమిటి నలుగు రంగుకు వచ్చేసాడు అంటే కలియుగం ప్రారంభమైన తర్వాత మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప బలం ఏదంటే అంటే ఈ కలియుగంలో నేను ఎవరికి కనిపించను కదా, వారు చేసేటటువంటి పాపాలు అంటే తెలియక చేసేదండి, తెలిసి చేసేవాడికి ఆయన దారి చూపించడు. తెలియక చేసినటువంటి పాపాలకు ఏ రోజైతే కనుక మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని నారాయణ అని తలుస్తాడో ఆ నీలవర్ణంలో ఉంటుంది పాపం అంతా కూడా అది తను తీసుకుని, అంటే విషం లాంటిది అనమాట ఆ నీలవర్ణం. ఆ నీలవర్ణం అనేటటువంటి విషయాన్ని తాను తీసుకొని శ్వేతంగా ఉండేటటువంటి శుద్ధైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఫలితాన్ని మనందరికీ ఇచ్చారు. అందువల్లే అన్ని రకాలైనటువంటి మానవుడు చేసేటటువంటి పాపాలు ప్రపంచంలో ఏ జీవి చేయదు. అందువల్లే ఆ విష్ణుమూర్తి మేఘవర్ణం అంటే నీలవర్ణానికి మారిపోయారు. అంత గొప్పదైనటువంటి ఆ విష్ణుమూర్తి లోక కళ్యాణంలో స్వామివారి యొక్క సుముహూర్త కార్యక్రమం ప్రారంభం. ఆపద దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చుతూ సహాయ సహకారాలు అందిస్తే వారికి కొండంత ధైర్యం వస్తుందని మానవతా స్వచ్ఛంద సంస్థ మండల ప్రెసిడెంట్ తునుగుంట్ల సుబ్బారావు అన్నారు. కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మానవతా సంస్థ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మానవతా సంస్థ తరపున మార్చురీ పెట్టె ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన వారు దీన్ని ఉచితంగా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మందపాటి పరమానంద కుమార్, శ్రీనివాస్ రెడ్డి, బొమ్మనబోయిన సాంబయ్య, మంతెన నాగవర్మ, పిట్టు మల్లికార్జున్ రెడ్డి, అట్ల బాలిజిరెడ్డి, గొట్టిముక్కల బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 20వ తారీఖు నాటికి ఇప్పుడు 20 మంది వచ్చాం. రేపు నెక్స్ట్ 50 మంది 60 మంది వీలంత వరకు నంబర్ 50 అబౌవ్ 75% తప్పకుండా ఉన్నాము. మరి గత నెలలో ఈ యొక్క మానవతా సభ్యత్వం తీసుకున్న సభ్యులందరిలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. దాంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి, మెంబర్స్ డైరెక్ట్గా ఏర్పాటు చేయడం జరిగినది. మరి అందులో భాగంగా సెంట్రల్ కమిటీ నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కర్లపాలెం శాఖకి ఒక బాడీ ప్లేజర్ని ప్రజెంట్ చేయడం జరిగింది. మరి దాన్ని మరి స్వచ్ఛందంగా కర్లపాలెం మండలంలో ఎవరైతే అనాథలు కానీ వృద్ధులు కానీ మరి ఆర్థికంగా ఇసులుబాటు లేనటువంటి వారికి
ఎవరికైనా స్వచ్ఛందంగా ఇవ్వడానికి మరి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున దాన్ని ఉచితంగా ఇవ్వబడును. మరి అవసరమైన వారు మరి కమిటీ ద్వారా తీసుకెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము. అలాగే మరి 200 మంది సభ్యుల్ని ఈ మానవతా కమిటీలో చేర్పించడం జరిగింది. మరి ఇది మొదటి సమావేశానికి అందరినీ ఆహ్వానించాము. మరి మొదటి సమావేశం అవడం వల్ల ఉదయం పూట అవ్వడం వల్ల కానీ ఎట్లాగన్నా కానీ విద్యార్థులు అంటే ఎవరైతే లేకుండా చదువుకోవటానికి మరి ఇష్టపడి వారికి చదువుకోవడానికి వెసులుబాటు లేని విద్యార్థులు ఎవరైతే వెనుకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ బుక్స్ కానీ పెన్స్ కానీ ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాం. మరి సెంట్రల్ కమిటీ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి ముందుండి జరపడానికి మేము చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి ఈ రుగ్మతల్ని తొలగించడానికి ముందడుగు వేయాలి. మహిళల పట్ల మరి గౌరవంతో ప్రవర్తించాలని ఒక సదుద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ప్రతి ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్కి వెళ్ళి విద్యార్థులు ఏ విధంగా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే దాని మీద మరి ఆర్గనైజేషన్ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈ సమాజాన్ని మరి పురోభివృద్ధి చెందడానికి మానవత్వం కలిగినటువంటి మనుషులు అందరమే దీంట్లో సభ్యులుగా చేరి మరి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సమావేశంలో తెలుపుకుంటూ మరి కొంతమంది ఎక్కువగా ఈ సమావేశానికి హాజరయ్యి బాపట్ల పట్టణంలోని శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు. సామూహిక లలితా సహస్రనామ పూజా కార్యక్రమం జరిగాయి. పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు, రొంపిచెర్ల మణికంఠ, ప్రశాంత్, కృష్ణగౌడ్, ఒక్కలగడ్డ బాలాజీ, కృష్ణసాయి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తవరేణ్యులకు, భక్త మహాశయులకు దసరా నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా అర్చిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు సవినయంగా తెలియజేస్తున్నటువంటి విశేషమైన సూచన. రేపటి రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సోమవారం రోజు కలిసి వచ్చిన అత్యంత విశేషమైనటువంటి పర్వదినాన బాపట్ల లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో మన ఏజీ కాలేజీ ఎదురుగా ఉన్న టౌన్ హాల్లోని కోనా కళాక్షేత్రంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, కలువపూలతో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కలువపూల పూజ, సామూహిక కుంకుమార్చన, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు సరస్వతీ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ సరస్వతీ పూజా కార్యక్రమంలో విద్యార్థులందరూ మీ పుస్తకం, మీ పెన్ను చదువుకునేవి తెచ్చుకోండి. అదేవిధంగా ఈ పీఠం నుంచి నిర్ణయించబడినటువంటి 11 మంది బాలికలకు బాలా త్రిపుర సుందరి రూపంలో బాలపూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ మహత్తరమైన విశేషమైన బాలా త్రిపుర సుందరి రూపంలోని బాలికలను దర్శించి నమస్కరించటం పూర్వజన్మ సుకృతం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి, సేవించి తరించండి. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో అమ్మవారు మహా విశేషంగా సరస్వతి అలంకారంలో అందరికీ దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు మహాచండీగా ఉదయం పూజలు అందుకొని భక్తుల్ని అనుగ్రహించారు. ప్రతి భక్తులందరికీ సామూహిక పూజా కార్యక్రమాలు, నిత్య నివేదనలు, సాయంకాలం కూడా అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సౌందర్యలహరి పారాయణ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రేపు ఉదయం 9 గంటలకల్లా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విద్యార్థులతో పాటు భక్తులందరూ కూడా వచ్చి సామూహికమైనటువంటి ఈ పూజలో పాల్గొనాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు అమూల్యమైనవని టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్ అన్నారు. రేపల్ల నియోజకవర్గం చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో బాపట్ల యజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. యజ్ఞ హాస్పిటల్ వైద్యులు ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ శిబిరంలో 200 మందికి పైగా రోగులు హాజరై వైద్యులను సంప్రదించారు. గుండె వైద్య నిపుణుడు డాక్టర్ బెల్లంకొండ యజ్ఞ శ్రీకాంత్, స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ బెల్లంకొండ మాధవి, ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ సి పవన్ కుమార్ రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స సూచనలు అందించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. హాస్పిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందించ
అందించడమే తమ ప్రధాన ధ్యేయమని, భవిష్యత్తులో మరిన్ని శిబిరాలను నిర్వహించి ప్రజలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా బాపట్లపట్నం 24వ వార్డు ఇమ్మిడిశెట్టివారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పల్నాటి వీర్లంకమ్మ తల్లి, రేణుకమ్మ తల్లికి అంకమ్మ తల్లి పెద్దదేవర దేవస్థానం కమిటీ మరియు ఆడపడుచులు అమ్మవారికి సారే సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మడిశెట్టివారిపాలెంలో ఉన్న దేవస్థానాలు యందు కొలువై ఉన్న అమ్మవార్లు అందరికీ మంగళ వాయిద్యాలతో వెళ్లి శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద దేవరంటే ఆడపడుచులు, గ్రామంలోని మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు అమూల్యమైనవి. టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్. భగత్ సింగ్ పిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరులయ్యారు. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. తెలుగు సాహిత్యంలో ఆధునికతకు మార్గదర్శకుడు గుర్రం జాష్వా. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ నాయకులు పఠాన్ రాజేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.